రామతీర్థం. సాధారణంగా ఎక్కడైనా శ్రీరామవారి కళ్యాణం ఏడాదికి ఒకసారి మాత్రమే చేస్తారు. అది కూడా శ్రీరామనవమి రోజు చైత్రమాసం అభిషేకంలో చేస్తారు. కానీ ఒకే ఒక్క చోట, అది మన రామతీర్థంలో ఏడాదికి 2 సార్లు చేస్తారు. భీష్మ ఏకాదశి రోజు చేసే ఈ కళ్యాణాన్ని తిరుకళ్యాణం లేదా దేవుని పెళ్లి అంటారు. దేవుని పెళ్లి రోజు జరిగే భక్తి కార్యక్రమాల్లో చుట్టూ ఉన్న స్థానికులు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. దేవుని పెళ్లి రోజు శ్రీరామవారి గుడిలో భజన, కోలాటం వంటి కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు. దీనికి స్థానికులు కూడా బాగా ప్రోత్సహిస్తారు. ముఖ్యంగా దేవుని పెళ్లిలో 3 వాహనాలు ఉంటాయి. 1 గరుడ వాహనం, 2 అశ్వవాహనం, 3 హంసవాహనం. గరుడ వాహనం మీద రాముల వారిని, హంసవాహనం మీద సీతాదేవిని, అశ్వవాహనం మీద లక్ష్మణుని ఊరేగిస్తారు. గరుడ వాహనాన్ని రామతీర్థం వారి చేత, హంసవాహనాన్ని జగడేశ్పేట వారి చేత, అశ్వవాహనాన్ని గొల్లుపేట వారి చేత ఊరేగిస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో సీతాదేవి స్వయంవరంలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. స్టే ట్యూన్డ్ ద విలేజ్ కంటెంట్ ఛానల్.